నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. ప్రతిరోజు ప్రతిసారి కొత్త విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూనే ఉండాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటేనే ఎప్పుడు కొత్త విషయాలే, ఎప్పుడు కొత్త అనుభవాలే, ఎప్పుడు కొత్త అవగాహనలే, ఎప్పుడు కొత్త ప్రయోగాలే. ఈరోజు రెండు ముఖ్యమైన పదాల గురించి తెలుసుకుందాం. అభ్యాసము, వైరాగ్యము. ఈ రెండు పదాలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఆధ్యాత్మికంలో. ఇవాళ ఈ రెండు పదాల గురించి కూలంకషంగా తెలుసుకుందాం. అభ్యాసం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి? పతంజలి యోగశాస్త్రంలో మొట్టమొదటి సూత్రాల్లోనే వచ్చేస్తాయి ఇవి రెండు పదాలు. పతంజలి యోగ సూత్రాల్లో మొట్టమొదటిది అథః యోగ అనుశాసనం. ఇప్పుడు యోగం అనే డిసిప్లిన్, అనుశాసనం అంటే డిసిప్లిన్. అథః అంటే ఇప్పుడు, యోగ అనుశాసనం, యోగానుశాసనం. ఇప్పుడు మనం యోగం గురించి మాట్లాడుకుందామని చెప్పేది. అథః అంటే ఇప్పుడు, ఇప్పుడంటే ఎప్పుడు? నీకు దాని ఆకలి అయినప్పుడు. ఎప్పుడు భోంచేస్తాం మనం? ఆకలి అయినప్పుడు భోంచేస్తాం. ఎప్పుడు యోగంలోకి వస్తాము? ఆకలి అయినప్పుడు యోగంలోకి వస్తాం. ఆకలి అయినప్పుడు ఎవడు యోగంలోకి రాడు, ఆకలి అయినప్పుడు ఎవడు భోంచేయడు. అతః యోగ అనుశాసనం. అతః ఇప్పుడు, ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలకి నీకు ఏదో కొత్త తెలుసుకోవాలని అనిపించినప్పుడు, నీ లోపల ఒక జిజ్ఞాస మొదలైనప్పుడు, ఏమిటి ఇదంతా నీ ఒక ప్రశ్న ఉదయించినప్పుడు, అప్పుడు అతః అంటే అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలో యోగ అనుశాసనం, యోగం కోసం అందరూ వస్తుంటారు. బాగా ఆకలి అయినప్పుడు ఏమో చేస్తాం? ఇంకా వంట కాలేదా, ఇంకా భోజనం పెట్టలేదా అంటాం. చూస్తుంటాం డైనింగ్ టేబుల్ వైపు, ఎప్పుడు భోజనం పెడతారా అని చెప్పేసి. ఆకలి కలకాలు వేసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తాం భోజనం దగ్గరికి. అలాగే ప్రతి ఆత్మకు కూడా ఒక ఆకలి వస్తుంది, ఆధ్యాత్మిక ఆకలి. ఆ ఆకలి వచ్చినప్పుడు యోగం కోసం పరిగెత్తుతాం, ఎందుకంటే యోగమే ఆకలిని తీరుస్తుంది కనుక. అతః యోగానుశాసనం అంటే అంత ఉంది దానికి. అతః అంటే ఇప్పుడు, ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలకి, ఇంత చూసిన తర్వాత, ఇంత అనుభవించిన తర్వాత, ఇంత దుఃఖంలో మునిగిపోయిన తర్వాత, ఇంత జీవితం అస్తవ్యస్తమైనప్పుడు, ఇంక ఏ దారి లేకపోతే యోగం దారి. అతః యోగ అనుశాసనం, యోగానుశాసనం. అది మొట్టమొదటి సూత్రం. రెండవ సూత్రం ఏంటంటే, మరి యోగం అన్న పదం వచ్చింది కదా, యోగం అంటే ఏమిటి? రెండవది వెంటనే యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే ఏమిటయ్యా అంటే చిత్త వృత్తులను నిరోధించడమే యోగము. వాడు యోగిరా అంటే వాడి చిత్తవృత్తులను వాడు నిరోధించుకున్నాడు, వాడు యోగి అయ్యే దారిలో ఉన్నాడు అంటే ఇంకా నిరోధించుకుంటూ ఉన్నాడు, అభ్యాసం చేస్తున్నాడు. యోగ చిత్త వృత్తి నిరోధ, అది రెండవ సూత్రం. మొట్టమొదటి సూత్రం ఏంటి? అతః యోగానుశాసనం. రెండవ సూత్రం ఏంటి? యోగ చిత్త వృత్తి నిరోధ. మూడవ సూత్రం ఏం చెప్తుంది? అది నిరోధించినప్పుడు ఏమవుతుంది? తథా ద్రష్ట స్వరూపే అవస్థానం. అప్పుడు ఏమవుతుందంటే, తథ అంటే అప్పుడు, ఆ చిత్త వృత్తులు నిరోధింపబడినప్పుడు, తథ అంటే అప్పుడు, ద్రష్ట
అంటే వాడు భవిష్యత్తుని చూస్తాడు. వాడు తథా ద్రష్ట స్వరూపేవస్థానం, తన సొంత స్వరూపంలో వాడు స్థితుడై ఉంటాడు. అంతవరకు వాడు ద్రష్ట కాలేదు, తన సొంత స్వరూపంలో స్థితుడు కాలేదు. మొట్టమొదటిది అతః యోగానుశాసనం, 2 యోగ చిత్తవృత్తి నిరోధ, 3 తథా ద్రష్ట స్వరూపేవస్థానం, నెక్స్ట్ ఏమొస్తుందంటే మరి చిత్తవృత్తుల్లో నిరోధించడం ఎలా అన్నప్పుడు అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ వస్తుంది సూత్రం. అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల ఆ చిత్తవృత్తులు నిరోధింపబడతాయి అని చెప్పేసి. ఆ పుంఖాలుగా పోయే చిత్తవృత్తులు, ఎటిటో పరిగెత్తిపోయే ఆ చిత్తవృత్తులు ఎలా నిరోధింపబడతాయంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. 2 పదాలు ఉపయోగించాడు పతంజలి. అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల ఆ చిత్తవృత్తులు నిరోధింపబడతాయి. కనుక ఎంత కీవర్డ్స్ చూడండి, అభ్యాసము, వైరాగ్యము. సో ఈరోజు మనం ఈ అభ్యాసం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏంటి తెలుసుకుంటున్నాం. బేసికల్గా అసలు ఆ పదాలకి అర్థం ఏమిటి. ఎలాగైతే పతంజలి ద్వారా మనం అభ్యాసం, వైరాగ్యం కోసం వచ్చామో, భగవద్గీతలో కూడా ఈ 2 పదాలు వస్తాయి. భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని, ఓ కృష్ణ, నా మనసు ఎంతో చంచలంగా ఉంది, ఎక్కడెక్కడికో పోతోంది, దాన్ని నియంత్రించడం, ఈ గాలిని నియంత్రించడం ఎంత కష్టం, అంత కష్టం కదా కృష్ణ అన్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్ధృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. ఇది అర్జున ఉవాచ. చంచలం హి మనః, ఈ మనసు బాగా చంచలమైనది కదా కృష్ణ, ప్రమాదమైనది, బలవంతమైనది, దృఢమైనది. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్ధృఢం తస్యాహం నిగ్రహం, దాని యొక్క నిగ్రహాన్ని నేను ఏమనుకుంటున్నానంటే తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. ఈ గాలిని ఎలా బంధించడం ఎంత కష్టమో, ఈ వాయువుని బంధించడం ఎలా కష్టమో అంత కష్టం నేను అనుకుంటున్నాను కృష్ణ అన్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవద్ధృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయురివ సుదుష్కరం. ఎంతో కష్టం కదా కృష్ణ అన్నాడు. అప్పుడు కృష్ణుడు జవాబు ఇప్పించాడు. మరి ఈ 2 విషయాల దగ్గరికి వచ్చాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఓ మహాబాహువా, నువ్వు చెప్పింది నిజము, యథార్థము, అసంశయం, ఇందులో డౌట్ లేదు, సంశయం లేదు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, మనసు దుర్నిగ్రహమైనది, చంచలమైనది. ఒప్పుకుంటున్నాడు. అర్జునుడు చెప్పిన దానికి కృష్ణుడు ఒప్పుకుంటున్నాడు. కానీ అన్నాడు, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. కానీ ఓ కుంతీపుత్రుడా, అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల అది సాధింపబడుతుంది అని చెప్పాడు. ఇక్కడ కూడా మళ్ళీ అవే 2 పదాలు వచ్చాయి, అభ్యాసము, వైరాగ్యము. పతంజలిలో వచ్చింది, మళ్ళీ భగవద్గీతలో వచ్చింది. ఈరోజు మనం ఈ 2 విషయాలు తెలుసుకుందాం. అభ్యాసం అంటే ఏమిటి ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసం అంటే ప్రాక్టీస్, రోజు దాన్ని చేయడం అన్నమాట. ఏం చేయాలి రోజు. మరి వైరాగ్యం అంటే ఏమిటి. మన పిఎస్ఎస్ఎం దృష్ట్యా ఈ 2 పదాలను మనం తెలుసుకుందాం. ఈరోజు ఇది గొప్ప సబ్జెక్ట్ మనకి, అధ్యయన అంశం. ఈ 2 పదాలు, అభ్యాసము మరి వైరాగ్యం. అభ్యాసం దగ్గరికి వద్దాం. ఫస్ట్ అభ్యాసం చెప్పాడు, తర్వాత వైరాగ్యం చెప్పాడు. ఈ 2 ఫస్ట్ ఏది వచ్చింది, ఫస్ట్ అభ్యాసం వచ్చింది, తర్వాత వైరాగ్యం వచ్చింది. పతంజలి ఏం చెప్పాడు, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. ఆ చిత్త వృత్తులను ఎలా నిరోధించాలి అంటే అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల. కృష్ణుడు వేదాభ్యాసుడు అదే చెప్పాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యాన్ని చ గృహ్యతే. ఆయన కూడా ఈ 2 విషయాలు, ఫస్ట్ అభ్యాసం చెప్పాడు, తర్వాత వైరాగ్యం చెప్పాడు. సో ఫస్ట్ అభ్యాసం వస్తుంది, పరంపరగా వైరాగ్యం వస్తుంది. ఈ 2 వల్ల మనిషి యోగి అవుతాడు.
యోగ్యతను సంపాదించుకుంటాడు. సో 2 పదాలు కీలకమైన పదాలు, అభ్యాసం, వైరాగ్యము. ఈ రెండిట్లో నెంబర్ 1 అభ్యాసము, నెంబర్ 2 వైరాగ్యం. ఫస్ట్ అభ్యాసం దగ్గరికి వద్దాం మనం. ఏమిటి అభ్యసించాలి? ఏమి కసరత్తు చేయాలా? జిమ్కి వెళ్ళాలా? ఈత కొట్టాలా? కొండలెక్కాలా? ఏం చేయాలి? ఏమిటి ప్రాక్టీస్ చేయాలి? వాట్? ఏమిటి అయ్యా అంటే, మొట్టమొదటి నువ్వు చేయవలసింది యోగంలో ప్రవేశించాలంటే ఫస్ట్ ఏమిటి అభ్యసించాలంటే సజ్జన సాంగత్యం అభ్యసించాలి. సత్యం తెలుసుకుని జనుల దగ్గర నువ్వు వెళ్ళాలి, వాళ్ళతో కూడి ఉండాలి. ఇది అభ్యాసం చేయాలి. ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేయాలి. గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టి పోయినప్పుడు ఆయన సజ్జన సాంగత్యం చేశాడు. ఎంతోమంది 500 మంది గురువుల దగ్గరికి వెళ్ళాడు ఆయన. వాళ్ళు చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు. వాళ్ళు చేయవలసిందంతా చెప్పినప్పుడు అన్నీ చేశాడు. 500 సంవత్సరాలు సజ్జన సాంగత్యం చేశాడు ఆయన. ఎక్కడెక్కడికో పోయాడు. బాబు నీ దగ్గర ఏదో ఉంటే నాకు చెప్పు నాయన, నేను వింటాను ఆయన అన్నాడు. సజ్జన సాంగత్యం చేశాడు, దాన్ని అభ్యాసించాడు. దానికోసం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, రాజ్యం వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు సజ్జన సాంగత్యం కోసం. వెంటనే తీగ దొరకదు, తీగ తాగితే వెంటనే డొంక కూడా కదలదు. కానీ పరంపరగా తీగ దొరుకుతుంది మనకి, పరంపరగా తీగ తాగితే ఆ డొంక అంతా కదులుతుంది. హఠాత్తుగా ఏది రాదు. ఒకనొక సాధన, ఒక అభ్యాస పరంపర కావాలి. సజ్జన సాంగతి త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని ఆదిశంకరాచార్య చెప్పారు భజగోవిందంలో. 3 లోకాల్లో కూడా నాయన సజ్జన సంగత్యం ద్వారానే నువ్వు భవసాగరాన్ని ఈదుతావని చెప్పేసి. భవసాగరం అంటే దుఃఖసాగరం. ఆ దుఃఖసాగరం మునిపోయినప్పుడు ఇంకేమి దారి లేనప్పుడు అతహ యోగానుశాస్త్రం, ఇప్పుడు యోగానికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేయాలి? అభ్యాస వైరాగ్యాభ్యాసం తన నిరోధ. మనసు నియంత్రించుకోవాలి. ఎలా నియంత్రించుకోవాలి? అభ్యాసం వల్ల వైరాగ్యాభ్యాసం. అభ్యాసం అంటే ఏమిటి? మొట్టమొదటిలో సజ్జన సాంగత్యము. ఎవరెవరైతే సజ్జనులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి పోయి నమస్కారం చేసి, స్వామీజీ మాకు చెప్పండి అని చెప్పాలి. మేము మీ దగ్గరికి వచ్చాము, మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకున్నాము, మీకేం తెలుసో అది మాకు చెప్పండి అని అడిగినప్పుడు చెప్తారు వాళ్ళు అని చెప్పారు భగవద్గీతలో. మళ్ళీ తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తద్విద్ది, నువ్వు ఏది కావాలనుకున్నావో ఆ చిత్తవృత్తుల విధానము, ఆ చిత్తవృత్తులను నిరోధించే విధానము. తద్విద్ది, దాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఎలా తెలుసుకుంటావు? ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పరిప్రశ్నేన సరి అయిన ప్రశ్నలు వేసి, సేవయా సేవ చేసి, అప్పుడు ఉపదేక్షంతి తే జ్ఞానం, నీకు వాళ్ళు ఉపదేశిస్తారు. ఏం ఉపదేశిస్తారు? జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఉపదేక్షంతి తే జ్ఞానం, ఎవరు ఉపదేశిస్తారు? జ్ఞానినః అంటే జ్ఞానులు, తత్వదర్శనులు. ఆ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, తత్వాన్ని దర్శించిన వాళ్ళు తత్వదర్శనులు నీకు ఉపదేశిస్తారు. ఎప్పుడు ఉపదేశిస్తారు? నువ్వు పోయి సాష్టాంగ నమస్కారం చేస్తే, ప్రశ్న వేస్తే, సేవ చేస్తే. సాష్టాంగ నమస్కారం ఏంటంటే స అష్ట అంగ, 8 అంగాలు ఉన్నాయి మనకి. ఆ 8 అంగాలతో నమస్కారం చేయాలి. 2 కాళ్ళు, ఒక మొండెము, ఒక తల, 2 చేతులు, 2 + 2 + 2 6 అయ్యాయి. తర్వాత మనస్సు, బుద్ధి 7, 8. స అష్టంగ నమస్కారం అంటే 8 అంగాలతో, 2 కాళ్ళు, ఒక మొండెము, 2 చేతులు, ఒక తలకాయ, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కలిపి అష్టాంగాలు అవుతాయి. ఈ అష్టాంగాలతో నమస్కారం చేయాలి ప్రణిపాతన. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన, సరి అయిన ప్రశ్నలు వేయాలి.
స్వామీజీ నాకు సత్యం చెప్పండి, మోక్ష మార్గం చెప్పండి, దుఃఖం నివారణ మార్గం చెప్పండి అని అడగాలి. వాడు సంతోషించి కాస్త నువ్వు సేవ చేయించుకుని, నువ్వు సేవ చేస్తే సంతోషించి వీడు నిజంగా అందుకోసం వచ్చాడని వాడు నిర్ధారించుకున్న తర్వాత నీకు ఉపదేశిస్తారు జ్ఞానాన్ని, ఆ విధానాన్ని. కనుక నువ్వు సజ్జన సాంగత్యం అలవాటు చేసుకోవాలి, అభ్యాసం చేయాలి. 2 పదాలు ఉన్నాయి, అభ్యాసము వైరాగ్యము. అభ్యాసంలో వస్తుంది సజ్జన సాంగత్యము. 2 స్వాధ్యాయము. నీకు సత్యం కావాలనైనా సరే, ఒక యోగి ఆత్మకథ చదువు, యోగానంద పరమహంస పుస్తకం ఒకటి ఉంది, అది చదువు నాయన. అప్పుడు నీకు పిపాస పెరుగుతుంది, నువ్వు ఇంకా సమర్థుడు అవుతావు. అవునా స్వామీజీ, ఆ పుస్తకం చదవాలా, నాకు చదవడం కష్టం కదా అంటే, నువ్వు చదివిన కష్టం కదా, నువ్వు చేసుకోవాలి, చదివి తీరాలి. చదవకపోతే లాభం లేదు. స్వామి రామ లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్ చదువు నాయన. నువ్వు హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, కానీ నువ్వు హిమాలయాల పుస్తకాలు చదువు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళ అనుభవాల పుస్తకాలు చదువు. నువ్వు ఆ పుస్తకాలు చదివితే చాలు. టిబెటన్ బుక్ ఆఫ్ ద డెడ్ చదువు, ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్ చదువు, కఠోపనిషత్తు చదువు. నచికేతుడు ఏం కోరుకున్నాడు నువ్వు అది చదువు, దాని గురించి తెలుసుకో. స్వాధ్యాయం చేయవయ్యా అని చెప్తారు. పిఎంసి ఆఫీస్కి వెళ్ళు, ఆ పిఎంసి ఆఫీస్కి వెళ్ళి అక్కడ అందరితో పరిచయం చేసుకో. వాడు ఎందుకు పిఎంసి ఆఫీస్లో పనిచేస్తున్నాడు నిస్వార్థంగా చేసుకో. వాళ్ళందరూ సజ్జనులు, అక్కడ వాళ్ళతో సాంగత్యం చేయి, సజ్జన సాంగత్యం చేయి. పిఎంసి చూడు, నువ్వు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడు, అందులో అందరి అనుభవాలు ఉంటాయి. నువ్వు ఇంట్లో కూర్చుని అందరి అనుభవాలు వినొచ్చు, దాని పేరే సజ్జన సంగీతం. అది అభ్యాసం చేయబోయ్. ప్రతిరోజు పిఎంసి పెట్టుకుని విన్నాయన, ప్రతిరోజు కఠోపనిషత్తు చదువు నాయన, భగవద్గీత చదువు నాయన. ఎందుకు చదవు? నీకు ఈ పిపాస కావాలంటే, పిపాస నువ్వు అయి తీరాలంటే, నీకు ఆ జ్ఞానం కావాలంటే ఇవన్నీ చేయాల్సిందే, నువ్వు అభ్యాసం చేయాల్సిందే. ఏమిటి అభ్యాసం చేయాలి? సజ్జన సాంగత్యము ప్లస్ స్వాధ్యాయము. తర్వాత ఆచార్య సాంగత్యం చెయ్యి. ఆచార్యులు ఎక్కడ కనబడినా వాళ్ళతో సంగత్యం చేయి. ఎవరి ఆచార్యుడు అంటే, యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చ సహ ఆచార్య. ఎవరైతే యాచిస్తాడో, జ్ఞానాన్ని యాచించాడో, నీకన్నా ముందరే ఎన్నో సంవత్సరాల కిందట జ్ఞానాన్ని యాచించాడో, తర్వాత ఆచరతి ఆచరించాడో, ఆచారయతి ఆచరింపజేశాడు అందరి చేత, వాడు ఆచార్యుడు. కనుక అలాంటి ఆచార్యుల సాంగత్యం చేయను ఆయన. ఆచార్య సాంగత్యం ఒక అభ్యాసం చేయను ఆయన. ఒక మనిషి గురువు అయ్యాడు, బాగా సంపాదించాడు, బరువు అయ్యాడు జ్ఞానంతో. ఆ గురువు దగ్గర పో, ఆ గురువు యొక్క సాంగత్యం చేయి, ఆచార్య సాంగత్యం చేయి, నీకు అన్నీ వస్తాయి. సో అభ్యాసం చేయవయ్యా అంటే ఏమిటి అభ్యాసం చేయాలా? సజ్జన సాంగత్యం చేయి, ఆచార్య సాంగత్యం చేయి. గౌతమ బుద్ధుడు 500 మంది ఆచార్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి వాళ్ళ మాటలు విని తాను ఆచార్యుడయ్యాడు. 6 నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు. ఆ కలిసి ఉండడం నేర్చుకో. సజ్జన సాంగత్యం చెయ్యి, ఆచార్య సాంగత్యం చెయ్యి, స్వాధ్యాయం చెయ్యి. ఇదంతా అభ్యాసం కింద వస్తుంది. ఇవన్నీ అయిన తర్వాతే వైరాగ్యం. అభ్యాసం అయిన తర్వాతే వైరాగ్యం. వైరాగ్యానికి దారి తీస్తుంది అభ్యాసం. కనుక మొట్టమొదటి అభ్యసించు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. ఆ చిత్త వృత్తులను, పనికిరాని చిత్త వృత్తులను ఎలా నిరోధించుకోవాలయ్యా అంటే అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల అని చెప్పాడు పతంజలి. చెప్పింది ఎవరు? పతంజలి. ఆయన సర్వము తెలుసుకుని ఉన్నవాడు, మహా ఆచార్యుడు. తర్వాత యశోధర ద్వారా, యశోధర ఏం చేసింది? మొట్టమొదట తన దుఃఖంలో తాను మునిగిపోయింది. నా మొగుడు నన్ను వదిలిపెట్టేసాడో అని చెప్పేసి మామూలు స్థితిలాగా ఏడ్చింది. కొన్ని రోజుల తర్వాత తన ఏడుపును మానుకుంది. తన తోటి వాళ్ళ ఏడుపులను వినడం మొదలుపెట్టింది.
ఆవిడ సజ్జన సాంగత్యం కూడా చేయలేదు, సాధారణ జన సాంగత్యం చేసింది ఆవిడ. అక్కడ గౌతమ బుద్ధుడి గురించి తెలుసుకొని అతను ఏ చర్యలు చేశాడో ఈవిడ తన ఆ ప్యాలెస్లో ఉండే తను అవన్నీ చేసింది. కింద పడుకోవడం నేర్చుకుంది, మామూలు బట్టలు వేసుకోవడం నేర్చుకుంది, అవన్నీ తను కూడా చేసింది. చివరికి అవన్నీ తప్పని తెలుసుకుని మరి మామూలుగా ఉంటూ అందరి దుఃఖాలు వినడం నేర్చుకుంది. సాధారణ జన సాంగత్యం చేసింది ఆవిడ, అపారమైన సాధారణ జన సాంగత్యం. సజ్జనుడు కూడా కాదు, కానీ సాధారణ జన సాంగత్యం చేసింది. దాంతోనే ఆవిడకి మన్ని తెలిసిపోయాయి. సో నీ చుట్టుపక్కల ఉన్న మా పక్కింటి వాళ్ళ గొడవలు నువ్వు విను, వాళ్ళ దుఃఖ కథలు కూడా నువ్వు విను, ఆ ఎదురింటి వాళ్ళ కథలు కూడా విను, ఆ పక్కింటి వాళ్ళ కథలు కూడా విను. అప్పుడు నీ కథ యొక్క అల్పత్వం నీకు తెలుస్తుంది, లేదా సాధారణత్వం నీకు తెలుస్తుంది. యశోధర మార్గము సాధారణ జన సాంగత్యం. అందులోంచి ఆవిడ అందరి యొక్క దుఃఖాలను తెలుసుకుంది. అందరూ కలిసి ఉంటే బాగుంటుందని చెప్పేసి రోజు వాళ్ళు చర్చించుకునేవాళ్ళు, వాళ్ళ దుఃఖాల నుంచి బయటపడేవారు. యశోధర మార్గము సాధారణ జన సాంగత్యం, సజ్జన సాంగత్యం కూడా కాదు. బుద్ధుడి మార్గము సజ్జన సాంగత్యము, యశోధర మార్గము సాధారణ జన సాంగత్యము. అంతేకాని నువ్వు ఒక్కడివే ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటే లాభం లేదు. నీ ఏడుపు మాని పక్కింటి వాళ్ళ ఏడుపులు కూడా విను, వాళ్ళ దుఃఖాలు కూడా విను. దీన్ని ఏమంటామంటే మనం సాధారణ జన సాంగత్యము. మనం ఒక రిక్షాలో వెళ్తుంటాము, నాయన నన్ను అక్కడ దాకా చార్మినార్ దగ్గర దింపేయి అంటాము. దింపుతాను సార్ అంటాడు వాడు. నువ్వు ఇక్కడి నుంచి చార్మినార్ వెళ్ళే లోపల ఆ రిక్షా వాడితో సాంగత్యం చేయి. ఏంటి నాయన నీ పరిస్థితులు ఏంటి, వాడు తన పరిస్థితులు అని చెప్తాడు. ఏం స్వామీజీ, రిక్షా తొక్కితే కానీ డొక్కాడితే కానీ మరి కండ ఆడితే కానీ డొక్కాడదు అని చెప్పేసి తన కథలని చెప్తుంటాడు. నువ్వు చార్మినార్ వెళ్ళే లోపల ఆ రిక్షా వాడి మాటలన్నీ విను, అప్పుడు నీకు ఎంతో జ్ఞానం వస్తుంది. నీ దుఃఖాలు నువ్వు అనుకుంటావు, కానీ రిక్షా వాడి దుఃఖాలు ఇంకేం ఎక్కువ ఉన్నాయి కదా. నువ్వు హాయిగా రిక్షాలో ప్రయాణం చేస్తున్నావు డబ్బులు ఇచ్చేసి, కానీ వాడు పాపం రిక్షా తొక్కుతున్నాడు. వాడి కష్టాలు వింటే నీ కష్టం ఎక్కడ పోతుంది, గాడిలో కొట్టుకుపోతుంది. యశోధర మార్గం అదే, సాధారణ జన సాంగత్యము. ఆ రిక్షా తొక్కుతున్నవాడు ఇంకో బిచ్చగాడితో మాట్లాడతాడు. బిచ్చగాడు ఏమంటాడు, బాబు నీకు రిక్షా అయినా ఉంది, నాకు రిక్షా కూడా లేదు, నాకు నీకు కాళ్ళైనా ఉన్నాయి తొక్కుతున్నావు, నాకు కాళ్ళు కూడా లేవు, అడుక్కు తింటున్నాను స్వామీజీ అంటాడు. అప్పుడు రిక్షావాడు ఏం చేస్తాడు, ఓహో నాకన్నా ఈ రిక్షావాడు ఇంకా దుర్భర పరిస్థితిలో ఉన్నాడా, సో వాడే హ్యాపీగా ఉన్నప్పుడు నేనెందుకు హ్యాపీగా లే అని చెప్పేసి వాడి దగ్గర నేర్చుకుంటాడు. చూసారు, దీన్ని ఏమంటారు, సాధారణ జన సాంగత్యము. ఇది యశోధర మార్గము. ఒక గొప్ప మార్గాన్ని కనుక్కుంది యశోధర. ఆ లక్ష్మీదేవి మళ్ళీ యశోధరగా అవతరించి ఈ గొప్ప మార్గాన్ని కనుక్కుంది, ప్రపంచానికంతా ఉద్బోధించింది. సాధారణ జన సాంగత్యము. నీ పక్కింటి వాళ్ళ గొడవలను కూడా విను, నీ గొడవలు పక్కింటి వాళ్ళకి చెప్పడం కాదు, ఆ పక్కింటి వాళ్ళ గొడవలు కూడా నువ్వు విను, ఆ పక్కింటి వాళ్ళ గొడవలు కూడా నువ్వు విను. అప్పుడు గొడవలన్నీ సర్వసాధారణమని తెలిసిపోతుంది. అప్పుడు గొడవల నుంచి బయటకు వస్తాను. నాకే వచ్చింది, నాకే బాధలు ఉన్నాయి అనుకున్నప్పటికీ నువ్వు ఏడుపు, అందరికీ సమానంగా ఉన్నాయన్నప్పుడు ఇంక ఏడుపు ఎక్కడ ఉంటుంది. నలుగురిలో నారాయణ, నలుగురిని కలిస్తే నారాయణ తత్వం వస్తుంది. నలుగురిలో నారాయణ, ఎంత బాగుందో స్టేట్మెంట్ ఇది. నువ్వు నలుగురిలో కలవకపోతే నీ నారాయణ తత్వం తెలియదు కదా. కనుక ఈ నలుగురితో కలవడం అనేది అభ్యాసం చేయవయ్యా. అందరి మాటలు విను, నీ మాటలే అందరు వినాలి ఏంటి, అందరి మాటలు నువ్వు కూడా విను. నీ మాటలు నువ్వు బంద్ చేసుకో, నీ మాటలు నువ్వు ఆపుకో, నీ మూతి నువ్వు కట్టేసేయి, నీ చెవులను రెక్కించుకో. సాధారణ జన సాంగత్యము, సజ్జన సాంగత్యము. ఎవడైనా ధ్యానం చేస్తే వాడు పోయి మాటలు విను, ఎవడైనా స్వాధ్యాయం చేస్తే పోయి వాళ్ళ మాటలు విను, ఎవరైనా ఆచార్యుడైతే ఆ ఆచార్య సాంగత్యం చేయి. ఇదంతా అభ్యాసం. ఇవన్నీ అభ్యాసం చేస్తే నీకు ఏది ఆచరించాలో తెలుస్తుంది, అసలు సబ్జెక్ట్ ఏంటో తెలుస్తుంది. అగమ్య గోచరంగా ఉన్నవాడు ఇప్పుడు గమ్య గోచరుడు అవుతావు. నీకు గమ్యం ఏంటో తెలుస్తుంది. గమ్యం ఏంటో తెలిసినప్పుడే కదా గమనం మొదలయ్యేది. గమ్యం తెలియకుండా గమనం ఎలా మొదలవుతుంది, ప్రారంభమవుతుంది? అభ్యాసం వల్ల మనకి గమ్యం తెలుస్తుంది. యోగానంద పరమహంస అంత చక్కగా పుస్తకం రాసినప్పుడు మరి మనం ఎందుకు అభ్యాసం చేయము అని చెప్పేసి మనకు కూడా గమ్యం ఆ యోగానంద పరమహంస తెలుస్తుంది. మనకు కూడా గమ్యం ఆ లోపసాంగ్ రంప అని తెలుస్తుంది. మనకు కూడా గమ్యం ఆ ఓషో అని తెలుస్తుంది.
ఆ ఓషో కథలు విన్నప్పుడు, ఓషో ప్రవచనాలు విన్నప్పుడు, ఓహో నేను కూడా అలా కావాలా అని తెలుస్తుంది అనమాట. అంటే మనకి గమ్యం తెలుస్తుంది. అభ్యాసం ద్వారా మనకి గమ్యం తెలుస్తుంది. గమ్యం తెలిసినప్పుడు గమనం ప్రారంభమవుతుంది. ఆ గమ్యం తెలుసుకోవడంలోనే ఎంతో గమనం అయిపోతుంది మనకి. ఎంతో గమనం అంటే ఆలోచిస్తాము, ఎంతో అబ్జర్వ్ చేస్తాము, ఎంతో గమనిస్తాము, ఎంతో గమనం జరుగుతుంది. లేదా మన దుఃఖాన్ని మనం గమనిస్తున్నాం, లోకంలో ఉన్న సత్యాలను మనం గమనించటం లేదు. అభ్యాసం ద్వారా లోకంలోని పరమ సత్యాన్ని మనం దర్శిస్తాము, అభ్యసిస్తాము, గమనంలో ఉంచుకుంటాము. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అభ్యాసంలో మనకి ఏం తెలుస్తుంది? ఓహో యోగానంద పరమహంస గారు ఆయన ధ్యానం చేశారా? ఆయన కూడా యుక్తేశ్వరగిరి దగ్గర ధ్యానం చేశాడా? మరి యుక్తేశ్వరగిరి లాహిరి మహాశయుల దగ్గర ధ్యానం నేర్చుకున్నాడా? లాహిరి మహాశయుల వారు ధ్యానం ద్వారా మహావతార్ బాబాయిని కలుసుకున్నారా? ఈ విషయాలను తెలుస్తాయి. ఓహో నేను కూడా ధ్యానం చేయాలని తెలుస్తుంది. ఈ అభ్యాసం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, సాధారణ జన సాంగత్యం ద్వారా, జన సాంగత్యం చేయాలని తెలుస్తుంది. సజ్జన సాంగత్యం ద్వారా ధ్యానం గురించి తెలుస్తుంది. స్వాధ్యాయం ద్వారా మనకి ధ్యానం గురించి తెలుస్తుంది. ఎక్కడ ఏ యోగేశ్వరుడైనా ధ్యానం చేసే యోగేశ్వరుడయ్యాడు. సో ఈ నిరంతర అభ్యాసం ద్వారా మనం ఎక్కడ చేరుతామంటే ధ్యానము అన్న పదం దగ్గరికి చేరుకుంటాము. ఎప్పుడైతే ధ్యానం అనే పదం దగ్గరికి వచ్చామో మన అభ్యాసం మాధ్యమంలో, అభ్యాసం ద్వారా, రకరకాల అభ్యాస మార్గాల ద్వారా, సాధారణ జన సాంగత్యము, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యము, స్వాధ్యాయము, వీటన్నిటి ద్వారా ధ్యానం అనే పదంకి వచ్చినప్పుడు శివుడి టెంపుల్కి వెళ్తాము, మందిరానికి వెళ్తాము, అక్కడ శివుడు ఉంటాడు. శివుడు ఏం చేస్తున్నాడు? శివుడు ఎప్పుడు ధ్యానం చేస్తున్నాడు. ఎందుకు మందిరాలు కట్టుకున్నాము? ఎవరా శివుడు? ఆ శివుడు అంటే ఎప్పుడు ధ్యానం చేసేవాడు శివుడు. సో శివ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ ధ్యానం దగ్గరికి వెళ్తాం మనము. ఆ పార్వతీదేవి ఏం చేసింది? కథలు విన్నప్పుడు, పురాణ కథలు విన్నప్పుడు పార్వతీదేవి ధ్యానం చేసింది. ఎవరిని పొందడం కోసం? శివుడిని పొందడం కోసం. ఎవడు శివుడు? సత్యాన్ని పొందినవాడు శివుడు. ఎప్పుడైతే నువ్వు నిరంతర అభ్యాసం చేస్తావో నువ్వు రెండో పదాన్ని దగ్గరికి వస్తావు, వైరాగ్యము. ఏమిటయ్యా వైరాగ్యం అంటే? ఇప్పుడు నువ్వు కళ్ళు రెండు మూసుకో, నీ కళ్ళతో ప్రపంచాన్ని చూడమాక. ఇప్పుడు నీ చెవులు మూసేసుకో, నీ చెవులతో ప్రపంచాన్ని వినమాక. నీ నోరు మూసేసుకో, ప్రపంచంతో నీకు వార్తాలాపం వద్దు. నీ నోరు మూసుకో, నీ కళ్ళు మూసుకో, నీ చెవులు మూసుకో. శ్వాస మీద ధ్యాస ఉంచు, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయి. ఇదే వైరాగ్యం అంటే. బయట ప్రపంచంలో ప్రయాణం రాగము, లోపలి ప్రపంచంలో ప్రయాణము వైరాగ్యము. వైరాగ్యం అంటే ఆపోజిట్ ఆఫ్ రాగము. రాగమునికి విపరీతార్థం. రాగము అనేది పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంలోకి వెళ్తాం మనం. కానీ వైరాగ్యం ద్వారా ఆ పంచ జ్ఞానేంద్రియాలని మన లోపలికి మనం తీసుకుని మన లోపల ప్రయాణం చేస్తాము. అదే వైరాగ్యం అంటే ధ్యానము. అందుకని ఇంకేం లేదు. వైరాగ్యం అంటే కాషాయవసాలు వేసుకుని ఇల్లు వదిలిపెట్టి పోవడం కాదు. వైరాగ్యం అంటే రాగాన్ని వదిలిపెట్టేయడం. అంటే ప్రపంచం పట్ల ఆకర్షణను వదిలిపెట్టేసి నీ పట్ల నువ్వు ప్రపంచం పట్ల ఆకర్షణ ఉపసంహరించుకొని నీ పట్ల నువ్వు నీ దృష్టిని మరల్చుకోవాలి. అదే వైరాగ్యము. ఇంట్లో కూర్చుని ఎప్పుడు నీ పెళ్ళాన్ని చూస్తూనే ఉంటావా? కాసేపు పెళ్ళాన్ని చూడకుండా రెండు కళ్ళు మూసుకో. ఎప్పుడు నీ పిల్లల్ని నీ మొగుడిని చూసుకుంటూనే ఉంటావా? రెండు కళ్ళు మూసుకుని నీ పెళ్ళాన్ని, నీ మొగుడిని, పిల్లల్ని చూడకుండా కాసేపు కళ్ళు రెండు మూసుకో. వైరాగ్యంలో ఉండు. అంటే మొగుడిని వదిలిపెట్టేయమని, పిల్లల్ని వదిలిపెట్టేయమని, సంసారాన్ని వదిలిపెట్టేయమని కాదు. నీ జ్ఞానేంద్రియాలను వదిలిపెట్టు కాసేపు. కళ్ళు, చెవులు ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, రుచులు, ఈ జ్ఞానేంద్రియాలను వదిలిపెట్టేసి. అదే వైరాగ్యం అంటే. వదిలిపెట్టేసి నీలో నీవు స్థితంగా నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు అప్పుడు. సో పరంపరగా అభ్యాసం అనేది మనకి వైరాగ్యానికి దారితీస్తుంది, ధ్యానానికి దారితీస్తుంది. ఇది గొప్ప విషయం. ఇదే చెప్తోంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. నాయనా కళ్ళు రెండు మూసుకో, చేతుల్లో చేతులు పెట్టుకో, వేళ్ళలో వేళ్ళు పెట్టుకో, పాదాల నుండి క్రాస్ చేసుకో, హాయిగా కూర్చో, శ్వాస మీద ధ్యాస ఉంచు, శ్వాసానుసంధానం చేయి. ధ్యానం నేర్చుకో, ధ్యానం అభ్యాసం చేయి, పరంపరగా ధ్యానం బోధించు, ధ్యానాన్ని ప్రచారం చేయి.
అని చెప్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. నీ యొక్క స్వాధ్యాయము, నీ యొక్క సజ్జన సంగత్యము, నీ యొక్క సాధారణ జన సంగత్యము, నీ యొక్క ఆచార్య సంగత్యము నీ ఎక్కడికి తీసుకెళ్తాయంటే ధ్యానం వైపు తీసుకెళ్తాయి. నువ్వు కూడా ధ్యానం చేయడం మొదలు పెడతావు. వాళ్ళందరూ ఏది చేసి సాధించారో, ఏ ధ్యానం చేసి ముందుకు వెళ్ళారో నువ్వు కూడా ఆ ధ్యానానికి ఉపక్రమిస్తావు. నీవు ధ్యానానికి ఉపయోగించడమే వైరాగ్యం అంటే, అంతకన్నా నీకేమీ లేదు. మరొకసారి తెలుసుకుందాం. పతంజలి గారు ఏం చెప్పారు? అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. నాయన, ఆ చిత్త వృత్తులను ఎలా నిరోధించాలి అంటే, నువ్వు అభ్యాసంలో ఉండు, పరంపరగా వైరాగ్యంలో ఉండు. ఆ రెండింటి వల్ల నీ చిత్త వృత్తులు నిరోధింపబడతాయి అని పతంజలి గారు చెప్పారు. అదేవిధంగా కృష్ణుడు అర్జునుడితో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చరం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యాన్ని చగ్రహ. సేమ్ థింగ్ చెప్పాడనమాట. తేడా ఏమీ లేదు. కానీ సాధారణ జనానికి ఏమిటి అభ్యాసం చేయాలో తెలియదు, ఏమిటి వైరాగ్యం అంటే తెలియదు. గుండు కొట్టించుకుంటే వైరాగ్యం అనుకుంటారు, కాశాభాసాలు వేసుకుంటే వైరాగ్యం అనుకుంటారు, హిమాలయాలకి పారిపోతే వైరాగ్యం అనుకుంటారు. అవన్నీ కూడా తప్పుడు అవగాహనలు. అభ్యాసం చేయంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలా? ఏం చేయాలి అభ్యాసం అంటే? గుడి కట్టించాలా? గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలా? పొల్లుడు దండాలు పెట్టాలా? ఏం చేయాలి అభ్యాసం అంటే? ఇవన్నీ కాదు. నువ్వు స్వాధ్యాయం చేయి, సజ్జన సంగత్యం చేయి, సాధారణ జన సంగత్యం చేయి, అందరి దుఃఖాలు తెలుసుకో. యశోధర్లాగా, బుద్ధుడిలాగా సజ్జన సంగత్యం చేయి. పత్రిజీలాగా స్వాధ్యాయం చేయి. ఎక్కడ ఆచార్యుడు కనిపిస్తే వాళ్ళతో అందరితో సాంగత్యం చేయి. ఎంతోమంది ఆచార్యులు ఉన్నారు, వాళ్ళందరూ నీకు జ్ఞానాన్ని బోధిస్తారు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షింతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. మై డియర్ ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఈ శ్లోకం. భగవద్గీత మనకి దొరకంది ఏమీ లేదు, అన్నీ దొరుకుతాయి మనకి. మనం భగవద్గీతను చదవం కదా, స్వాధ్యాయం చేయం కదా, దాన్ని పూజ చేస్తాం. మన పూజా మంత్రం భగవద్గీత ఉంటే దానికి రోజు ఇన్ని పూలు వేస్తాం. ఆ భగవద్గీత పూలను కోరుకుందా? స్వాధ్యాయాన్ని కోరుకుందా? వైరాగ్యం అంటే కళ్ళు రెండు మూసుకోవడము, చేతుల్లో చేతులు కట్టేసుకోవడము, వేడిలో వేడి పెట్టేసుకోవడము, చేతులు పని చేయకూడదు, కాళ్ళు పని చేయకూడదు, పాదాలు రెండు క్రాస్ చేసుకోవడము, హాయిగా కూర్చోడము, శ్వాస మీద ధ్యాస ఉంచడము, సుఖమయ ప్రాణాయామము. వైరాగ్యంలో ఉండి మళ్ళీ అభ్యాసం చేయాలి. దేని అభ్యాసం చేయాలి? శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అభ్యాసం ద్వారా వైరాగ్యము, మళ్ళీ వైరాగ్యంలో అభ్యాసము. ఆ కళ్ళు రెండు మూసుకోవడం వైరాగ్యము, ఆ చెవులు రెండు మూసేసుకోవడం వైరాగ్యము, చేతులు రెండు కట్టేసుకోవడం వైరాగ్యము, పాదాలు రెండు క్రాస్ చేసుకోవడం వైరాగ్యము. ఏం చేయాలి? ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ అభ్యాసంలోకి వస్తుంది. ఏం అభ్యాసం చేయాలి? శ్వాస మీద ధ్యాస ఉంచాలి. శ్వాసానుసంధానము, ఆనాపానసతి. ఆ గౌతమ బుద్ధుడు ఎంతో సాధన చేసి కనుక్కున్నాడు కదా, ఆ కనుక్కున్నాడు, దాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా. ఆయన పెళ్ళాన్ని సంసారాన్ని వదిలిపెట్టినట్టు మనమేం వదిలిపెట్టక్కర్లేదు కదా. ఆయన తన రాజ్య ప్రాకారాన్ని వదిలిపెట్టేసినట్టు మనమేం వదిలిపెట్టక్కర్లేదు. మన ఇంట్లో కూర్చుంటూ మనం వైరాగ్యం చేయాలి. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క కథ. ఎవరు సన్యాసి కాకూడదు, కాషాయ వస్త్రాలు అసలే వేసుకోకూడదు. అదంతా మహామూర్ఖత. తెలియని తనంలో చేసిన పనులు, తెలిసిన తనంలో చేసే పనులు కాదు. బుద్ధుడికి ఏం చేయాలో తెలియదు కనుక ఆయన వెళ్ళాడు. ఆయనకి కానీ మనకు బుద్ధుడు ఏం చేశాడో తెలుసు కనుక మనం ఆ పనులు చేయక్కర్లేదు. మన ఇంట్లో కూర్చుని మొగుడితో కలిసి, పెళ్ళాంతో కలిసి, పిల్లలతో కలిసి, చుట్టుపక్కల వాళ్ళతో కలిసి మనం ధ్యానంలో మునగాలి. యశోధర బుద్ధ సంఘంలో కాసేపు ఉండి మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ వాపస్ తిరిగి తన రాజ్య ప్రకారం వచ్చేసి తన తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ చెప్పింది. బుద్ధుడు ఆడవాళ్ళని దగ్గర రానిలేదు, కానీ యశోధర అందరిని తన దగ్గర చేర్చుకొని అందరికీ బోధన చేసింది. సాధారణ పరిస్థితుల్లో
బుద్ధుడి దగ్గర ఆనాపానసతి నేర్చుకుంది, దాన్ని తన దగ్గర పెట్టుకుంది. తన సాధారణ జన సాంగత్యం పాటు తన ఆనాపానసతి ధ్యాన విధానం కూడా నేర్చుకుని అది కూడా అభ్యాసం చేయడం మొదలుపెట్టింది. యశోధరా మార్గము సాధారణ జనంగా ఉండడము, సాధారణ జనంతో సాంగత్యం ఉండడము, అందరి దుఃఖాలు వినడము. అప్పుడు మన దుఃఖం ఉపశమనం అవుతుంది, మన దుఃఖ తీవ్రత తగ్గుతుంది. అందరి కథలు వింటాము. ఒక ఆమె చెప్తుంది, నేను నెల నుంచి భోజనం చేయటం లేదు, హాయిగా ఉందని చెప్పేసి. అప్పుడు మనకి ఎందుకు భోజనం? నేను నెల నుంచి నిద్రైపోవటం లేదు, నేను హాయిగా ధ్యానం చేసుకుంటున్నాను అని చెప్తే మనకి ఎందుకు నిద్ర? అందరి సంగతిలో వినడమే సాంగత్యము. సాధారణ జన సాంగత్యము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, అలాగే స్వాధ్యాయము, విశేషంగా పుస్తకాలు చదవడము, ఇవన్నీ వెలిసి అభ్యాసము. మనం సొంతంగా ధ్యానంలో మునగడము వైరాగ్యము. కనుక ఈరోజు మనం విశేషంగా ఈ రెండు పదాలు అర్థం తెలుసుకున్నాము, అభ్యాసము తర్వాత వైరాగ్యము. కీవర్డ్స్. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు, పిఎస్ఎంకి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చెప్తాం మనం? నువ్వు ధ్యానం మొదలుపెట్టవయ్యా అంటాం. మనసు ఇంకా కుదుటపడటం అంటావు. అప్పుడు నువ్వు పుస్తకాలు చదువు అని చెప్తాం. సత్యం సాధించే పక్కింటి వాడు కూడా విను, పిఎంసి చూడు, అందరి అనుభవాలు విను. పరంపరగా నీకు మెల్లిమెల్లిగా నువ్వు స్థితమవుతుంటావు నీలో నువ్వు. ఒక్క రోజున ఇల్లు అలాగానే పెళ్ళి అయినట్టు కాదు, పెళ్ళి మొదలైనట్టు లెక్క. నువ్వు ఇప్పుడు వచ్చావు కదా పిఎస్ఎస్ఎంలోకి, నీ ఇల్లు అలకడం మొదలైంది. పరంపరగా నీ పెళ్లి జరిగిపోతుంది. ముగ్గులు పెట్టు, తోరణాలు కట్టు, బాజా భజంత్రీలు వస్తాయి, పెళ్లి జరుగుతుంది, నీకు మోక్షం వస్తుంది. ఎంతో అభ్యాసం చేసిన తర్వాత, ఎంతో వైరాగ్యంలో ఉన్న తర్వాత. అలా అభ్యాసంలో వచ్చి అలా వైరాగ్యంలో వస్తే అలా వెంటనే నువ్వు బుద్ధ పురుషుడు కావు. ఎంతో అభ్యాసం చేయాలి, ఎంతో వైరాగ్యంలో ఉండాలి. వైరాగ్యం అంటే ఏంటి? ధ్యానము. అది గుర్తుంచుకోవాలి మీరు. ఈరోజు యొక్క సందేశం ఏమిటయ్యా వైరాగ్యం అంటే ధ్యానమే. వాడు ఏంటయ్యా ఏం చేస్తున్నాడంటే గంటలు ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు సార్ అంటారు. అవునా? ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడా? అదే కదా వైరాగ్యం. ఇంకేంటి వైరాగ్యం అంటే? ఇంట్లో మొగుడు పెళ్ళం అందరూ కలిసి ధ్యానం చేస్తుంటారు 2 గంటలు 3 గంటలు. మొన్న పౌర్ణమి రాత్రి వచ్చింది, రాత్రంతా కూర్చున్నారు ధ్యానం. నేను ఎంతోమంది దగ్గర నేను విన్నాను. పౌర్ణమి రాత్రి మేము రాత్రంతా కూర్చుని ధ్యానం చేశాము, ఎంత బాగుండిందో అని చెప్పారు నాకు. ఆ రాత్రంతా కూర్చుని ధ్యానం చేయడం అంటే ఏమిటి? ఎంతో వైరాగ్యంలో మునగడం అన్నమాట. ప్రపంచం పట్ల ఆకర్షణను వదిలిపెట్టేసి, అంటే ఆ కళ్ళను వదిలిపెట్టేసి కళ్ళు 2 మూసేసుకుని శ్వాసతో కూడి ఉండడము, అంతరంగిక ప్రయాణం చేయడం, అదే వైరాగ్యం అంటే. ఈరోజు విశేషంగా మనం ఈ 2 పదాలు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్, అభ్యాసము, వైరాగ్యము. ఇదే చెప్తోంది పిఎస్ఎస్ఎం ప్రతి వాళ్ళకి. అభ్యాసం చేయవయ్యా, స్వాధ్యాయం చేయవయ్యా, సజ్జన సాంగత్యం చేయవయ్యా, ఆచార్య సాంగత్యం చేయవయ్యా, సాధారణ జన సాంగత్యం చేయవయ్యా, యశోధర మార్గంలో ఉండవయ్యా. సోక్రటీస్ అదే చేసేవాడు. ఊరి మధ్యలో పోయి అందరినీ పలకరించేవాడు. ఎవరు రోడ్డు మీద వస్తే వాడితో కలిసి మాట్లాడేవాడు. వాడు ఎక్సా వయ్యా అని అనవసరం, ప్రతి సాధారణ మనిషితో కలిసి సోక్రటీస్ మాట్లాడేవాడు. మాట్లాడించి వాళ్ళని విసిగించి వాళ్ళకి ఏదో చెప్పేవాడు అన్నమాట. అంటే యశోధర ఏం చేసిందో సోక్రటీస్ కూడా అదే చేశాడు. సాధారణ జన సాంగత్యం చేశాడు. అందులోంచి సత్యాన్ని, విశేషమైన సత్యాన్ని కనుక్కున్నాడు ఆయన. రోజు మార్కెట్లోకి వెళ్తాడు, అక్కడ కూడలు ఉంటుంది. ఆ కూడల్లో ఎవడు కనబడితే వాడితో మాట్లాడుతుంటాడు అనమాట. నువ్వు చెప్పవయ్యా, నువ్వు ధర్మం అంటే ఏంటో అని అడుగుతాడు అనమాట. వాడు ఏదో చెప్తాడు, దానికి మళ్ళీ విరుద్ధంగా సోక్రటీస్ ఇది అది కాదు ఇది అని చెప్తాడు అనమాట. సోక్రటీస్తో వాడు చర్చించేటప్పుడు వాళ్ళకి అది ఆచార్య సంగత్యము, సోక్రటీస్కి అది సాధారణ జన సంగత్యం. ఆ సాధారణ జనులకు సోక్రటీస్ యొక్క సాంగత్యం ఆచార్య సాంగత్యం. సోక్రటీస్ మహా ఆచార్యుడు. వాడు సోక్రటీస్తో మాట్లాడితే వాళ్ళన్ని సత్యాలను తెలుసుకున్నారు. వాళ్ళు ఆయన చుట్టూ ఒక గొప్ప సమూహం ఏర్పడింది. సోక్రటీస్ ఎలా నేర్చుకున్నాడు? వాళ్ళందరితో కలిసి మాట్లాడడంతో నేర్చుకున్నాడు సాధారణ జన సాంగత్యం. యశోధరలాగా సాధారణ జన సాంగత్యం చేసి యశోధర గొప్ప మహాత్మురాలు అయింది.
తన సొంత మార్గాన్ని కనుక్కుంది. అదే పిఎస్ఎస్ఎం మార్గం. యశోధర మార్గమే మన పిఎస్ఎస్ఎం మార్గము, 100కి 100 పాళ్ళు. మన సోక్రటీస్ మార్గమే మన పిఎస్ఎస్ఎం మార్గము. అందరితో కలిసి ఉంటాము, అందరి మాటలు వింటాము, విడిగా ఎప్పుడూ ఉండము. కలిసి ఉంటే కలిసి సుఖం కదా. అందరి పుస్తకాలు చదువుతాము. టోల్కం సరాయిడార్ అనే పుస్తకం చదువుతాము, లోప్సాంగ్ రంపా పుస్తకాలు చదువుతాము. నేను అలాంటి పుస్తకాలు చదివి ఇంత జ్ఞానం సంపాదించుకున్నాను. నేను స్వాధ్యాయం చేసే విశేషమైన స్వాధ్యాయం నేను చేశాను. నా యొక్క విశేషమైన స్వాధ్యాయం నుంచి పిఎస్ఎస్ అనేది పుట్టింది. నేను విశేషమైన సజ్జన సాంగత్యం చేశాను. అందరి అనుభవాలు వింటాను. ధ్యానంలో రాని వాళ్ళ అనుభవాలు, ధ్యానానికి వచ్చిన వాళ్ళ అనుభవాలు, ధ్యానాన్ని పరిపుష్టంగా చేసిన వాళ్ళ అనుభవాలు, ధ్యానాన్ని ప్రచారం చేసిన అనుభవాలు, అందరి అనుభవాలు నేను వింటాను. ఎంత సాధారణ జన సాంగత్యం, ఎంత సజ్జన సాంగత్యం చేశానో లెక్కే లేదు. ఎంత స్వాధ్యాయం చేశానో లెక్కే లేదు. నేను కూడా ధ్యానం చేశాను. కళ్ళు 2 మూసుకున్నాను, గంటలు గంటలు కూర్చున్నాను మొట్టమొదటిలో. మా ఆయన ఎక్కడ సంసారంలో వదిలిపెట్టేసి హిమాలయాలకు పోతాడు అనేది పత్రిక మేడం బాధపడింది కూడా కొన్ని రోజులు. సహజమే కదా. తర్వాత ఆవిడ కూడా బయటపడి ఆవిడ కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టింది. అంటే వైరాగ్యంలో కూర్చుంది, గంటలు గంటలు ధ్యానంలో కూర్చుంది. తాను ఆచార్యురాలైంది. ఎవడయ్యా ఆచార్యుడు అంటే యహ యాచనోతి ఆచరతి ఆచారతి సహ ఆచార్య. ఎవరైతే యాచిస్తాడో జ్ఞానాన్ని యాచిస్తాడు. ఎలా యాచిస్తాము? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. దాని పేరు యాచించడం. నమస్కారం పెట్టి, సాష్టాంగ నమస్కారం పెట్టి, సరైన ప్రశ్నలు వేసి, చేతులు జోడించి సేవ చేస్తూ, అదే అప్పుడు నీ బోధిస్తారు. ఎంతో కాలము సాష్టాంగ నమస్కారం చేయాలి, ఎంతో పరిప్రశ్నలు వేయాలి, ఎంతో సేవ చేయాలి. ఊరికే దొరకరు మహానుభావులు. ఇవన్నీ వెలిసి అభ్యాసము. మరి ఇంకోసారి తెలుసుకుందాం. అభ్యాసము అంటే సాధారణ జన సాంగత్యము, సోక్రటీస్ లాగా, యశోధర్ లాగా. సజ్జన సాంగత్యము, గౌతమ బుద్ధుడు లాగా. స్వాధ్యాయము, ఈ డాక్టర్ న్యూటన్ లాగా, పత్రిజీ లాగా, శ్రీనివాసరెడ్డి గారి లాగా. స్వాధ్యాయము, అందరి పుస్తకాలు చదవడము. తర్వాత సాధారణ జన సాంగత్యం, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. ఇవన్నీ వెలిసి అభ్యాసము. ఇకపోతే ధ్యానం చేయడం అనేది వైరాగ్యము. ఈ కళ్ళు 2 మూసేసుకోవాలి. ఈ కళ్ళతో రాగంలో ఉంటాం మనం. కళ్ళు మూసేసుకుంటే వైరాగ్యంలోకి వస్తాం. అన్ని ఎంతో అందమైన విషయాలు ఉంటే ప్రకృతిలో అందమైన విషయాలు చూడకుండా మనం కళ్ళు మూసేసుకోవడము, అదే వైరాగ్యం అంటే. సూర్యోదయం చూస్తున్నాము, సూర్యాస్తమయం చూస్తున్నాము, పక్షులను చూస్తున్నాము, నక్షత్రాలను చూస్తున్నాము, ఇదంతా రాగము. వీటన్ని చూడకపోవడమే వైరాగ్యము. ఆపోజిట్ రాగము. నైరాశ్యం కాదు, వైరాగ్యం. ఆశ లేకుండా పోవడం కాదు, నైరాశ్యం కాదు, లోపల చూడాలనే ఆశ. నిన్న ఢిల్లీ ఒక మాస్టర్తో నేను అనుభవం విన్నాను. రాధికా అగర్వాల్ అని చెప్పేసి. నిన్న ఆవిడ రాత్రి ధ్యానంలో కూర్చుంటే ఎవరో వచ్చి పక్కన కూర్చున్నట్టు తెలిసింది ఆవిడకి. ఎవరు వచ్చారని చూస్తే ఆ లోప్సాంగ్ రంపా వచ్చారంట. నిన్న ఆవిడ మన ముంబై జూమ్లో తన అనుభవం అంతా చెప్పింది. బాడీ నుంచి బయటకు వచ్చిందట. ఎలా వచ్చారో చెప్పాడంట లోప్సాంగ్ రంపా. తర్వాత చంద్రుడి దగ్గరికి పోయిందట. చంద్రుడిని ముట్టుకుందంట చేతులతో, చల్లగా ఉందట. ఆస్ట్రోనట్స్ అంతా వాళ్ళు గ్లోవ్స్తో ముట్టుకున్నారు, కానీ ఉట్టి చేతులతో ముట్టుకోలేదు వాళ్ళు చంద్రుడిని. కానీ ఈవిడ తన ఉట్టి చేతులతో ముట్టుకుని వచ్చింది ఆవిడ. తన అనుభవం అంతా చెప్పింది. రాధికా అగర్వాల్ అని చెప్పింది, బొంబాయి మాస్టర్. తాను ధ్యానంలో ఉన్నప్పుడు, తాను లోప్సాంగ్ రంపా బాడీలోంచి బయట ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి లేపడానికి ప్రయత్నించాట తన తల్లిని. అప్పుడు అక్కడి నుంచే వాళ్ళ సమాచారం పంపించింది. తన అబ్బాయిని నిద్ర నుంచి లేపకుండా చేసింది ఆవిడ. 2 నిమిషాలు ట్రై చేసి మళ్ళీ వెళ్ళిపోయాడంట. అలా ఎప్పుడు జరగలేదంట.
అంటే ఆవిడ ఆస్ట్రల్ బాడీలో ఉండే ఒక మెసేజ్ పంపించింది తన అబ్బాయికి, నేను ధ్యానంలో ఉన్నాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పేసి. ఎంతో చక్కగా చెప్పింది ఆవిడే, రాధికా అగర్వాల్, ఢిల్లీ. ఆవిడ అనుభవం ఏంటంటే అది మనకు సజ్జన సాంగత్యం. అందరి అనుభవాలు వినాలి. నేను ఎన్ని అనుభవాలు విన్నాను 40 సంవత్సరాల్లో, లెక్కలేని అనుభవాలు. నా అభ్యాసం అంతా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సాధారణ జన సాంగత్యము. ఎంతో ఆచార్య సంగత్యం చేశాను. నేను ఓషో కథలని విన్నాను, వివేకానంద చదివాను, రామకృష్ణ పరమహంసని చదివాను, అరబిందోని చదివాను, జిడ్డు కృష్ణమూర్తిని చదివాను, స్వామి రామాని చదివాను, యోగానంద పరమహంస అందరినీ చదివాను కదా. ఇంట్లో కూర్చుని ధ్యానం చేయడం అదే వైరాగ్యం. నేను హిమాలయాలకు పోలేదు, కాషాయ వస్త్రాలు వేసుకోలేదు. నేను ఐస్ క్రీమ్ తింటాను, సినిమాలు చూస్తాను, క్రికెట్ చూస్తాను. నాకు అన్ని ఆశలు ఉన్నాయి, కానీ నేను వైరాగ్యంతో జీవిస్తాను, అభ్యాసంలో ఉంటాను. ఆశలు పోగొట్టుకోవడం కాదు జ్ఞానం అంటే. ఆశల్లో ఉంటూ, సంసారంలో ఉంటూ ఒకంత అభ్యాసము, ఒకంత వైరాగ్యంలో ఉండడమే జ్ఞానం అంటే. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం, కాళ్ళు 2 మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానం అనేది వైరాగ్యము, అది గుర్తుంచుకుందాం. ఒక 5 నిమిషాలు వైరాగ్యంలో ఉందాం, వైరాగ్యంలో మునుగుదాం. ఈ కళ్ళు 2 మూసుకోవడం అనేది వైరాగ్యము, అందులో శ్వాస మీద ధ్యాస ఉంచడం అనేది అభ్యాసం. అభ్యాసం ద్వారా వైరాగ్యము, మళ్ళీ వైరాగ్యంలో మళ్ళీ అభ్యాసము. ఇది మన కథ, PSSM కథ. 5 నిమిషాలు ఎవరి కళ్ళు తెరవద్దు. కేవలం 5 నిమిషాలు. 5 నిమిషాల వైరాగ్యం, 5 నిమిషాల ధ్యానం, 5 నిమిషాల ఆనాపానసతి. పతంజలి చెప్పిన అభ్యాసం వైరాగ్యము, శ్రీకృష్ణుడు చెప్పిన అభ్యాసం వైరాగ్యము. వాటిని PSSM చెప్తుంది. అభ్యాసం అంటే ఏమిటో, వైరాగ్యం అంటే ఏమిటో విశేషంగా విశ్లేషించి చెప్తోంది. ఈ రోజుకి ఇప్పటికీ ఒక 5 నిమిషాల వైరాగ్యం, ఒక 5 నిమిషాల ధ్యానం, ఒక 5 నిమిషాల మెడిటేషన్, 5 నిమిషాల ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. ఇంకొక 3 నిమిషాలు. Two minutes more of వైరాగ్యము, ఆఫ్ ధ్యానము, ఆఫ్ మెడిటేషన్, ఆఫ్ శ్వాస మీద ధ్యాస. ఇంకొక 2 నిమిషాలు.
అభ్యాస వైరాగ్యాభ్యాం అని పతంజలీయంలోనూ, అసంశయం మహాబహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసనే తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని భగవద్గీతలో మనం విని ఉన్నాం కదా. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, ఆనాపానసతి, సుఖమయ ప్రాణాయామం. హాయిగా కూర్చుని మన ఇంట్లో మనం కూర్చుని, ఏ హిమాలయాలు లేవు, ఏ తిరుపతి లేదు, మక్కా లేదు, మహేశ్వర్ అమరావతి లేదు. మన ఇంట్లో మనం కూర్చుని మన వైరాగ్యము, మన అభ్యాసము మన ఇంట్లోనే. లాక్డౌన్. ఆఖరి ఒక్క నిమిషం. ఆఖరి 30 సెకండ్లు. 20 seconds. 10 seconds, my dear friends. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులను రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 క్షణాలు. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు తీసేస్తూ ఇక్కడ రెండు తెరుద్దాం. అందరికీ నమస్కారం. ఇతోధికంగా అభ్యాసంలోను వైరాగ్యంలోను ఉందరుగాక. అందరికీ నమస్కారం.